గురూజీ ఆదోని నుంచి వీరేష్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో చెప్పండి. నమస్కారం అండి వీరేష్ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. తప్పకుండా అండి. మీ అబ్బాయి పేరు నక్షత్రం చెప్పండి. మా అబ్బాయి పేరు పి సాయి కుమార్ మేడం. నక్షత్రం నక్షత్రం ఐడియా లేదు మేడం. డేట్ ఆఫ్ బర్త్ గుర్తుంది మేడం. చెప్పండి. 7/4/1997. 7/4/1997. పుట్టిన సమయం గురువారం నైట్, సోమవారం నైట్ 5:30 to 6:30 మధ్యలో మేడం. సాయంకాలమా? సాయంకాలం మేడం. సాయంకాలం 5:30 నుంచి 6 గంటల మధ్యలో. 6:30-7 అవుతుంది మేడం. అదే 5 గంటల నుంచి 6 గంటల మధ్యలోనా? 5:30 నుంచి 7 దాదాపు. అంత పర్ఫెక్ట్ ఐడియా లేదు మేడం. 5:30-7:30 అంటున్నారు. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్తే. ఏం చేసుకున్నాడు మీ అబ్బాయి? మా అబ్బాయి ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇంకొక చెప్పండి మీ అబ్బాయిది. 1997 సార్. 7/4/1997. 1997. 7/4/1997. సరే, జాతకం అయితే చాలా బాగుంది. గురువారం జన్మించిండేది? లేదు, సోమవారం సార్. సోమవారం సాయంత్రం. 3వ స్థానం, తృతీయ స్థానము. ఏ గ్రూప్ తీయించారు? ఎంపీసీ సార్. ఎంపీసీ. జన్మజాతకం అయితే నిజంగా చాలా బాగుంది. జన్మజాతకంలో దేవుడైతే ఎడ్యుకేషన్ ఇచ్చాడు, కానీ బద్ధకం కాస్త మీ అబ్బాయికి. అవును సార్. ఎడ్యుకేషన్లో ఇంట్రెస్ట్ లేదు. అవును సార్. లేదు సార్. అతనికి ఎలా ఉంటుందంటే చక్కగా రెడీ అవ్వాలి, జాబ్ ని పాకెట్ నుంచి ఖర్చుకి డబ్బు కావాలి, ఐఫైగా బతికేయాలి. అవును సార్. చిన్న చిన్న థాట్స్ లేదు, అంతా పెద్ద పెద్ద ఆలోచనలే. అవును సార్. అలా ఉంటుంది. అలా మోడల్స్ కార్లో తిరగాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, అన్ని రకాల నాలెడ్జ్ ఉంది, బాగుంది, మంచోడే. మళ్ళీ అవును సార్. ఎడ్యుకేషన్ పైన మాత్రం అంటే ఏదో చిరాకు, దూరం. అవును సార్. అది ఒకటే అతనిలో నెగిటివ్. అవును సార్. కానీ జీవితం అయితే చాలా బాగుంది. కోపం తగ్గించుకోవాలి మెయిన్. అంటే వేరే వాళ్ళు ఎవరు ఏం చెప్పినా వింటాడు, కానీ ఏదైనా చేయని మీకి మీ అబ్బాయికి పడదు. మీరు ఏం చెప్పినా చిరాకు అతనికి, అంతే. అలాంటి స్వభావము. కానీ జీవితం అయితే చాలా బాగుంది. ఇంకా ఇతని జన్మజాతకం ప్రకారం 2018 దాకా అంత మంచిగా లేదు. 2018 నుంచి చాలా మంచిగా అభివృద్ధి అవుతూ ఉంటాడు జీవితంలో. ఎడ్యుకేషన్ కూడా అక్కడి దాకా ఇతను చాలా పుషప్ చేయాలి. చదువు 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 అని. ఇప్పుడు ఇంతకు ముందు హాస్టల్లో ఏమైనా పెట్టారా? ఏం ఆప్షన్ అంటే ఏం లేదు సార్. రెసిడెన్షియల్, ఇంట్లో నుంచినే కాలేజ్కి వెళ్ళి వస్తున్నాడు. అవును సార్. సరే, మంచిది. మీరేం పని చేస్తారు? నేను చిన్నగా బట్టల వ్యాపారం చేస్తాను. విలేజ్ పోయి బట్టల వ్యాపారం చేస్తాను సార్ నేను. బర్రెల వ్యాపారం.